మరో 2 రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. పలు జిల్లాలకు ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. రాయలసీమ మీదుగా విస్తరించి ఉన్న ద్రోణి ప్రస్తుతం తెలంగాణ మీదుగా ఆగ్నేయ అరేబియా సముద్రాన్ని ఆనుకొని కేరళ తీరం వరకు వ్యాపించిందని వాతావరణ అధికారులు తెలిపారు. అక్కడక్కడ ఉరుములు మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని ప్రకటించింది. వాయుగుండం ప్రభావంతో ప్రస్తుతం హైదరాబాద్లో పలు చోట్ల భారీ వర్షం కురుస్తుంది. మరో 2 గంటల పాటు భారీ వర్షం పడుతుందని వాతావరణ కేంద్రం ప్రకటించింది. జూబ్లీహిల్స్, ఫిల్మ్నగర్, బంజారాహిల్స్, మాదాపూర్, హైటెక్ సిటీ, పంజగుట్ట, అమీర్పేట్తో పాటు పలు ప్రాంతాల్లో వాన కురుస్తుంది. గత 3-4 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నగరవాసులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రుతుపవనాల ప్రభావంతో రానున్న 2 రోజుల పాటు హైదరాబాద్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఇక తెలంగాణ వ్యాప్తంగా ఆగస్టు 17 వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు అధికారులు. ఏపీలో కూడా 2 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. భారీ వర్షాలున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. వర్షాలతో పాటు పిడుగులు పడే ఛాన్స్ ఉండడంతో పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు, పశు, గొర్రెల కాపరులు చెట్లు కింద, కరెంట్ పోల్స్, టవర్స్ క్రింద బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని అధికారులు సూచిస్తున్నారు.